టీఎఫ్ఐ బానిసలందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ అప్పలరాజు అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఓవి ఆఫ్ అప్పలరాజు. ఇందాకే బాహుబలి ద ఎపిక్ సినిమాని బెంగళూరులోని ఐమాక్స్ స్క్రీన్ లో చూసొచ్చాను అండ్ ఎక్స్పీరియన్స్ క్రేజీ ఉంది అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రివ్యూ కాదు, ఐ జెన్యూన్లీ వాంటెడ్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్. సో సినిమా చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నింది అండ్ 2 parts ని కంబైన్ చేసి ఎలా ఎడిట్ చేశారు, కొత్తగా యాడ్ చేసిన సీన్లు ఏవేవి, వీటన్నిటిని చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. బట్ దానికంటే ముందు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి అండ్ కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్ గానే మన ఛానల్ 100 సబ్స్క్రైబర్స్ ని క్రాస్ చేసింది. ఐఎమ్ రియలీ సో హ్యాపీ. నన్ను ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఐ హోప్ దిస్ విల్ డెఫినెట్లీ కంటిన్యూ. నాకు 14 years ఉన్నప్పుడు బాహుబలి 1 రిలీజ్ అయింది. ఇప్పుడు నాకు 24 years. పార్ట్ 1 సీన్స్ ని నేను 10 years తర్వాత చూస్తున్నాను. బట్ స్టిల్ ఫస్ట్ టైం చూసినప్పుడు వచ్చిన ఫీలింగ్ ఎగ్జాక్ట్లీ నాకు 10 years తర్వాత చూసిన అదే ఎక్సైట్మెంట్, అదే ఫీలింగ్, అదే గూస్ బంప్స్ వచ్చాయి. దీవరా సాంగ్ కానీ, మహిష్మతిని చూపించే సీన్స్ కానీ అండ్ వార్ సీన్స్ కానీ, హంసనావా సాంగ్ కానీ, ఇలా ప్రతిదీ చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. మనందరికీ తెలుసు పార్ట్ 2లో చాలా డ్రామా అండ్ ఎమోషన్ ఉంటుందని. టీవీలో లెక్కలేనన్ని సార్లు చూసినా కూడా థియేటర్ లో ఆ సీన్స్ చూస్తుంటే తెలియకుండానే నా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసాయి. ముందుగా విజువల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందాం. విజువలీ సినిమా అప్పటికంటే ఇప్పుడు చాలా బెటర్ అయింది. ఎందుకంటే కలర్ గ్రేడింగ్ చేంజ్ చేశారు అండ్ గ్రాఫిక్స్ ని కూడా చాలా ఎన్హాన్స్ చేశారు. దానివల్ల మనకు సినిమా చాలా కొత్తగా కనిపిస్తుంది. అండ్ ఈ సినిమాని నేను ఐమాక్స్ స్క్రీన్ లో చూశాను. చాలా మంది ఐమాక్స్ అంటే ఐనాక్స్ అని అనుకుంటుంటారు. ఐమాక్స్ వేరు, ఐనాక్స్ వేరు. ఐమాక్స్ అనేది ఒక సపరేట్ ఫార్మాట్. వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫార్మాట్ అని చెప్తారు. ఎందుకంటే స్క్రీన్ సైజ్ మన నార్మల్ థియేటర్ కంటే చాలా పెద్దగా ఉంటుంది అండ్ సౌండ్ కూడా చాలా ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అంత పెద్ద స్క్రీన్ లో చూస్తుంటే ప్రతి ఫ్రేమ్ పెయింటింగ్ లాగా అనిపిస్తుంది. చిన్నప్పుడు బాహుబలి 1 and 2 ఈ 2 సినిమాలు నేను మా ఊళ్ళోని పాత థియేటర్లలో చూశాను. దుమ్ము పట్టిన స్క్రీన్లు, బూజు పట్టిన స్పీకర్లు ఉండే థియేటర్లు అవి. థియేటర్ ఎలాగున్నా అప్పట్లో ఆ 2 సినిమాలకి బట్టలు చింపేసుకున్నాం. టైం మారే కొద్దీ మనం కూడా సిటీ మారుతాం కదా. అలా నేను బెంగళూరులోని ఐమాక్స్ స్క్రీన్స్ లో హాలీవుడ్ ఫిలిమ్స్ చూస్తున్నప్పుడు నేను ప్రతిసారి అనుకునేవాడిని, అరే ఈ స్క్రీన్ లో బాహుబలి సినిమా చూస్తే ఎలా ఉంటది అని. ఆ డ్రీమ్ నాకు ఇప్పుడు ఫుల్ఫిల్ అయింది. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకు కూడా ఇలా ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మన ప్రసాద్ ఐమాక్స్ లోని పీసీఎక్స్ స్క్రీన్ లో చూడండి. డెఫినెట్లీ ఆ ఎక్స్పీరియన్స్ ని మీరు అస్సలు మర్చిపోలేరు. నెక్స్ట్ మనం ఎడిట్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుందాం. చాలా మందికి ఇది తెలిసే ఉంటుంది. పార్ట్ 1 ని కంప్లీట్ గా ఫస్ట్ హాఫ్ కి కుదిచ్చేశారు అండ్ సెకండ్ పార్ట్ ని ఇంటర్వెల్ తర్వాత ప్లే చేశారు. ఫస్ట్ హాఫ్ అంటే పార్ట్ 1 స్క్రీన్ ప్లే మొత్తం ఎడిటింగ్ తో కంప్లీట్ గా చేంజ్ చేశారు. ఎలా అంటే ఇప్పుడు శివునియాన సాంగ్ తర్వాత వెంటనే దీవరా సాంగ్ రావాలి కదా, అలా రాకుండా మధ్యలో మహిష్మతి సీన్స్ చూపించి తర్వాత దీవరా సాంగ్ ప్లే చేస్తారు. అండ్ ల్యాగ్ ఉన్న సీన్స్ అన్ని చాలా వరకు తీసేశారు. అండ్ ఉన్న సీన్స్ లో కూడా చిన్న చిన్న డైలాగ్స్ ని, కొన్ని యాక్షన్ బ్లాక్స్ ని కూడా చాలా తెలివిగా కట్ చేశారు. అండ్ ఆబ్వియస్లీ మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేసాం సాంగ్స్ అన్ని తీసేస్తారని చెప్పి. సో ఏవైతే అవసరమో ఆ సాంగ్స్ ని పెట్టి మిగిలినవన్నీ తీసేశారు. అలా కట్ చేశారు కాబట్టి సినిమా చూస్తున్నంత సేపు నాకు ఒక కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. సెకండ్ హాఫ్ అంటే పార్ట్ 2లో వచ్చే సీన్స్ ఆల్మోస్ట్ ఉన్నాయి. ఏవో చిన్న చిన్న కామెడీ సీన్లు తప్ప మిగిలినవన్నీ ఆల్మోస్ట్ వాళ్ళు అలానే ఉంచారు. ఇంకా కొత్తగా యాడ్ చేసిన సీన్ల గురించి మాట్లాడుకుందాం. సినిమాలో యాడ్ చేసిన సీన్ ఒకటే ఒకటి, అది బిజ్జలదేవ సీన్. ఆ సీన్ గురించి రాజమౌళి గారు చాలా సార్లు ఇంటర్వ్యూలో చెప్పారు. అదే సీన్ ని ఎగ్జాక్ట్ గా మనకు ఈ సినిమాలో చూపించారు. ఆ సీన్ ని మీరు ఆల్రెడీ ఎక్కడో దగ్గర చూసేసి ఉంటారు. బట్ నేను ఎక్కడా చూడకుండా థియేటర్ లోనే చూద్దాం అని చెప్పేసి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేశాను. లిటరలీ ఆ సీన్ చూస్తున్నప్పుడు నా బ్లడ్ బాయిల్ అయిపోయింది. తలుచుకుంటేనే నిజంగా గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఇదే సీను అప్పట్లోనే ఉండుంటే మామూలుగా ఉండేది కాదు. ఆ సీన్ ని అనవసరంగా డిలీట్ చేశారేమో అని అనిపించింది. ఈ వీడియోని ఒక క్వశ్చన్ తో కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ క్వశ్చన్ ఏంటంటే, వై బాహుబలి ఈజ్ సో స్పెషల్? ఎందుకంటే బాహుబలి అనేది జస్ట్ ఒక సినిమా మాత్రమే కాదు, ఇట్ ఈజ్ ఎ మ్యాజిక్ ఆన్ బిగ్ స్క్రీన్. బాహుబలి తర్వాత అదే ట్రెండ్ ఫాలో అయ్యి చాలా మంది సినిమాలు తీశారు. కానీ ఎంతమంది ఇలాంటి సినిమాలు తీయడానికి ట్రై చేసినా ఆ రేంజ్ మ్యాజిక్ ని ఎవ్వరూ మ్యాచ్ చేయలేకపోయారు. గౌతమి పుత్ర శాతకర్ణి, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, సైరా నరసింహారెడ్డి, PS1 and 2 ఇలా
చాలా మంది చాలా రకాలుగా ట్రై చేశారు, కానీ ఇవేవి బాహుబలి దరిదాపుల్లో కూడా రాలేదు. బికాస్ ఇట్స్ నాట్ అబౌట్ బడ్జెట్, విఎఫ్ఎక్స్ ఆర్ స్కేల్, ఇట్స్ ఆల్ అబౌట్ విజన్ అండ్ హార్డ్ వర్క్. బాహుబలి సినిమాని ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా పొగుడుతున్నారంటే దానికి కారణం మన రాజమౌళి గారి విజన్ అండ్ టీమ్ యొక్క హార్డ్ వర్క్. 5 to 6 years కష్టపడి చాలా అంటే చాలా డెడికేషన్ తో ఈ సినిమాని చాలా కష్టపడి కంప్లీట్ చేశారు. అండ్ ఈ సినిమాకి ప్రతి ఒక్క యాక్టర్ కూడా చాలా కష్టపడ్డారు. ఎస్పెషల్లీ లీడ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మన ప్రభాస్ కానీ రానా కానీ 5 years ఒక సినిమాకి అంత కమిట్మెంట్ చూపించాలంటే మామూలు విషయం కాదు. అందుకే అవుట్పుట్ క్వాలిటీ ఆ రేంజ్ లో ఉంది. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే సినిమాలు రెండు. ఒకటి మాయాబజార్, ఇంకొకటి బాహుబలి. ఈ సినిమాని చూసినప్పుడు నాకు 2 parts లో చాలా హిడెన్ డీటెయిల్స్ కనిపించాయి. వాటితో సపరేట్ గా ఒక వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో డెఫినెట్ గా మళ్ళీ ఆ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియోని మీరు ఇక్కడ దాకా చూస్తున్నారంటే డెఫినెట్ గా మన ఛానల్లోని కంటెంట్ మీకు నచ్చిందని. సో మన ఛానల్ కి మీరు గనక కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్యూచర్ లో చాలా కొత్త కంటెంట్ ని మేము ప్లాన్ చేస్తున్నాం. సో స్టే ట్యూన్డ్ అట్ అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అప్పల్ రాజు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.